హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోనైతే మనం ఎల్టీఈ మైంటర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ అడిగారనమాట. ఇంట్రొడక్షన్ మీరు చెప్పే ముందు ఫస్ట్ అయితే మీరు వాళ్ళని గ్రీట్ చేయండి, లైక్ గుడ్ మార్నింగ్, లేకపోతే మీరు నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఫాలోడ్ బై మీ నేమ్ అయితే చెప్పండి. దాని తర్వాత మీ ప్లేస్ అయితే చెప్పండి. ఆ తర్వాత మీ కాలేజ్ నేమ్, ఫాలోడ్ బై యువర్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి స్కిల్స్ అయితే వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్, వాట్ టాపిక్స్ డిడ్ యూ ప్రిపేర్ అంటే మీరు ఏ టాపిక్ అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ అయితే చెప్పండి. నెక్స్ట్, వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నారు కదా. సో జావా ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది మనం ఫస్ట్ లోనే చూస్తాము జావాలో చదువుకునేటప్పుడు. అదేంటిదంటే మనం ఒకసారి రాస్తే దాన్ని ఎక్కడైనా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. సో జావా వర్చువల్ మిషన్ మనం కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే బైట్ కోడ్ ఉంటుంది కదా, అది జావా వర్చువల్ మిషన్ లో ఎక్కడైనా రన్ చేయొచ్చు అన్నట్టు. సో అందుకు జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్. ఫస్ట్, థ్రెడ్ అంటే లైట్ వెయిట్ ప్రాసెస్ అనమాట. సో ఆ మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ఏంటిదంటే ఇప్పుడు 2 or more థ్రెడ్స్ అంటే కాన్కరెంట్ గా అంటే ప్యారలల్ గా రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు అవి ఏం చేస్తాయంటే షేర్డ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టూ డిఫరెంట్ ఇండిపెండెంట్ థ్రెడ్స్ అన్నమాట. సో దీన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్స్ అంటే మనకి తెలుసు అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు వస్తాయి, మనకి ఎర్రర్స్ అనేవి ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట. సో ఎక్సెప్షన్స్ అంటే ఏంటిదంటే మనకి ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి అన్వాంటెడ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. సో అవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎటువంటి ప్రోగ్రామ్ లో ఎటువంటి ఫ్లోని కూడా ఆగకుండా, అంటే అబ్రప్ట్ గా ప్రోగ్రామ్ అనేది ఆగిపోకుండా మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటిది ఉంటే సిస్టమ్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇన్అక్యురేట్ డేటా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వీటి కోసం మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో మనము బేసిక్ గా అరేని యాక్సెస్ చేస్తూ ఉంటాం కదా, యాక్సెస్ చేసే అరేని మనము దాంట్లో లాస్ట్ ఇండెక్స్ కంటే బియాండ్ ఉన్న దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే మనకి ఇటువంటి ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, మనము ఒక అరే సైజు 5 అనుకుందాము, దాంట్లో మనం ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, కానీ అది అరేలో ఇండెక్సెస్ అనేది 0 to 4 వరకు మాత్రమే ఉంటాయి కదా. సో మనం 5th అయితే యాక్సెస్ చేయలేము. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ క్వశ్చన్స్ అబౌట్ సర్వ్లెట్స్. మనకి సర్వ్లెట్స్ అంటే తెలుసు కదా, అదొక జావా ప్రోగ్రామ్. అది ఏం చేస్తుంది అంటే మనకి వెబ్ సర్వర్ లో రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దాంట్లో రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేవి ఉంటాయి కదా, హెచ్టిటిపి రిక్వెస్ట్, హెచ్టిటిపి రెస్పాన్స్ అనేవి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన వెబ్ అప్లికేషన్ కి నెక్స్ట్ డేటాబేస్ కి మధ్యలో యాక్ట్ అవుతుంది అనమాట ఏది సర్వ్లెట్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సింక్రనైజేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సింక్రనైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి అంటే రన్ చేపిస్తుంది, లేకపోతే అంటే ఎటువంటి హర్డిల్స్ లేకుండా ప్రోగ్రామ్ అయితే రన్ చేపిస్తుంది అనమాట. దానికి ఏం చేస్తుంది అంటే ఒక షేర్డ్ రిసోర్సెస్ ని ఇచ్చి కంట్రోల్ యాక్సెస్ అంటే యాక్సెస్ ని కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట. సో అది మనకి ఇప్పుడు సింక్రనైజేషన్ అంటే. సో వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో జావాలో ఇన్హెరిటెన్స్ లు చాలా రకాలు ఉంటాయి, కాకపోతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా ఫాలో కాదు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని పట్టుకొని జావా క్లాసెస్ అనేవి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఫాలో అవ్వవు. సో మనము వీటిని చేయాలంటే మనమైతే ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఇంటర్ఫేసెస్ ఇన్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఐ వాంట్ ఆల్ 7. సో ఇది కలెక్షన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో 7 టైప్స్ అంటున్నాడు కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఐటరబుల్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఇంటర్ఫేస్, దాని తర్వాత వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ క్యూ ఇంటర్ఫేస్, డిక్యూ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్, సార్టెడ్ సెట్ ఇంటర్ఫేస్. సో ఇట్లాంటివి మీరు అయితే రిమెంబర్ చేసుకొని ఉండాలి, ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీరు కూడా ఒకసారి కలెక్షన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే ఒకసారి తరోగా చదవండి, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంటర్వ్యూ.
నెక్స్ట్ వాట్ ఈస్ గార్బేజ్ కలెక్షన్ అండ్ ఇట్స్ 4 టైప్స్. సో ఇప్పుడు మనకి అన్యూజ్డ్ స్పేస్ ఉందనుకోండి ప్రోగ్రామ్ లో, అది ఏమైతుంది అంటే ఎవరు యూజ్ చేయకపోతే అది దాంట్లో వేస్టేజే కదా. సో ఇట్లాంటిది వేస్ట్ కాకుండా గార్బేజ్ కలెక్టర్స్ అనేవి అయితే ఉంటాయి అన్నట్టు జావాలో. సో అదేం చేస్తా అంటే ఆటోమేటిక్ గా మెమొరీని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఏమైనా అన్యూజ్డ్ స్పేస్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తుంది. సో దీనికి ఏం చేస్తారు, గార్బేజ్ కలెక్టర్స్ అనేది యూజ్ చేస్తారు కదా. సో ఇవి 4 టైప్స్ ఉంటది. సీరియల్ కలెక్టర్ అంటే సీరియల్ గార్బేజ్ కలెక్టర్, ప్యారలల్ గార్బేజ్ కలెక్టర్, కాన్కరెంట్ మార్క్ స్వీప్ గార్బేజ్ కలెక్టర్, నెక్స్ట్ G1 గార్బేజ్ కలెక్టర్ అన్నమాట. సో ఈ 4 టైప్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ అండ్ క్యూ. స్టాక్ క్యూ అనేవి రెండు కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. లీనియర్ ఇన్ ద సెన్స్ లైన్ గా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లోనే మనము యాక్సెస్ చేయాలన్నా కానీ 1 by 1 అయితే వెళ్తాం అనమాట. అంటే ఇప్పుడు లింక్డ్ లిస్ట్ ఉంటే ఒకదానికి ఇంకొక దానికి అంటే వాటి అడ్రస్ కి అంటే సంబంధం ఉండదు కదా. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఒక దాని తర్వాత ఇంకొకటి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ అడ్రస్ కి. సో దీంట్లో ఇవి సర్టెన్ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం క్యూ అనుకో, క్యూ అంటే ఇప్పుడు మనం ఒక లైన్ లో ఉన్నాం, ఆ లైన్ లో ఫస్ట్ వచ్చినోడికి ఫస్ట్ సర్వ్ చేస్తాం కదా. సో అట్లా క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవుతుంది. స్టాక్ ఏమో దానికి ఆపోజిట్ అనమాట, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవుతుంది. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అయితే అవి ఫాలో అవుతాయి అనమాట, స్టాక్ అండ్ క్యూ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ లేట్ బైండింగ్. లేట్ బైండింగ్ అన్నా కానీ డైనమిక్ బైండింగ్ అన్నా కానీ సేమ్ అన్నట్టు. సో ఇది రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నట్టు. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తుంటారు కదా, ఆ టైంలో ఈ డైనమిక్ బైండింగ్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 5.2 + 3 అని ఉంది అనుకోండి. 3 అనేది ఇంటీజర్, కాకపోతే మీరు 5.2ని యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుంది, 7.5 + 3 7 అంటే 8.2 అవుతుంది కదా. ఆ 8.2 అనేది ఏ టైప్, డబుల్ ఆర్ ఫ్లోర్ లో ఉంటది కదా. సో అట్లా ఏం చేస్తుంది, అప్ కాస్టింగ్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ అప్ కాస్టింగ్ కానీ, మెథడ్ ఓవర్ రైడింగ్ కానీ, మెథడ్ ఇన్వకేషన్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఇవన్నీ డైనమిక్ బైండింగ్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ థ్రెడ్. సో థ్రెడ్ స్టేజెస్ వచ్చేసి ఫస్ట్ న్యూ ఉంటది, దాని తర్వాత రన్నబుల్ ఉంటది, దాని తర్వాత రన్నింగ్ ఉంటది, దాని తర్వాత బ్లాక్డ్ ఉంటది, ఆ తర్వాత డెడ్ స్టేట్ ఉంటది. సో ఇవి థ్రెడ్ యొక్క స్టేజెస్ అన్నమాట. సో నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లెట్. సో అప్లెట్ అంటే ఒక కంప్యూటర్ లో స్మాల్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న వెబ్ అప్లికేషన్స్ చేస్తాం కదా, అలాంటిది. సో దాంట్లో స్టేట్స్ వచ్చేసి బార్న్ ఉంటది, రన్నింగ్ ఉంటది, ఐడిల్ ఉంటది, డెడ్ ఉంటది. నెక్స్ట్ దాంట్లో మెథడ్స్ వచ్చేసి ఇనిట్ ఉంటది, స్టార్ట్ ఉంటది, స్టాప్ ఉంటది, డిస్ట్రాయ్ ఉంటది, పెయింట్ ఉంటది అనమాట. సో ఇవి అప్లెట్ గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ప్రాజెక్ట్ అండ్ టెక్ స్టాక్స్ యూజ్డ్ ఇన్ దట్ అండ్ ఇట్స్ పర్పస్. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తారో దాంట్లో ఒక ప్రాజెక్ట్ గురించి అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ హౌ డిడ్ యూ ట్రైన్ ది మోడల్. సో మీరు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మీద చేస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, మీరు ప్రాజెక్ట్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అయితే అడుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ నో అబౌట్ దిస్ కంపెనీ, ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ. సో ఇది ఓవరాల్ గా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.